అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైనమ్మటే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు, అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా స్వామి ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని, నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు, నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి శిఖరం మీద పెట్టి వెళ్తాను, నన్ను సేవించుకోండి. అనంతుడనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది, అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషిక్తులవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున అనంతవ్రతం ఆచరించిన తర్వాత కొంతకాలానికి విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారటండి. అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు. అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతాలైన ప్రారంభమైనాయండి. ఈయన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి. పంచపాండవుల తల్లి కుంతీదేవి వాళ్ళ కుమారులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో 5 చోట్లకు తీర్థయాత్రలు చేసిందట. ఈ 5 చోట్ల కూడా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది. ఎందుకయ్యా అంటే పంచపాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసమైన శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయ సహకారాలు అందించిన కృతజ్ఞతతో మేనల్లుడిని ప్రతిష్ఠించుకుంటూ వచ్చిందటండి. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి. ఇది చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు కుంతి అని వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుందండి. ఈ 5 క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారండి. వీరు సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన కొంతకాలానికి మన విజయనగరం సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజావారి కల్లో స్వామివారి దర్శనమిచ్చి పలానా అనంతగిరి మీద వెలిశాను, దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారు నిర్మించిన దేవాలయాలండి. కొండ మీద ఈ దేవాలయాలు సుమారు 600 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెబుతుందండి దేవాలయాల నిర్మాణం జరిగింది.